నమస్కారం వార్తలకు స్వాగతం ముఖ్యాంశాలు కేరళ తమిళనాడు పుదుచ్చేరిలో రేపు అసెంబ్లీ ఎన్నికలు అసోంలో తుది విడత పశ్చిమ బెంగాల్లో మూడో విడత పోలింగ్ నగర శివారు మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడి హైటెక్ సిటీ వద్ద రైల్ అండర్ బ్రిడ్జ్ ప్రారంభం ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో అమరులైన జవాన్లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళి మావోయిస్టుల కార్యకలాపాలను అణచివేస్తామని హామీ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ రాజీనామా నిందితులను కఠినంగా శిక్షించాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ బాబు జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళి దివంగత నేత కలలను సాకారం చేయాలని ప్రముఖుల పిలుపు కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి, సామాజిక దూరం పాటించాలి, తరచుగా చేతులు కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇక వివరాలు చూద్దాం. 5 రాష్ట్రాల అసెంబ్లీలకు రేపు పోలింగ్ జరుగుతుంది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో అన్ని నియోజకవర్గాలకు ఒకరోజు పోలింగ్ పూర్తవుతుంది. అసోంలో ఇప్పటికే 2 దశల్లో పోలింగ్ జరగగా రేపు తుది విడత పోలింగ్ ను నిర్వహిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో 8 దశల్లో పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా రేపు 3వ విడత పోలింగ్ జరుగుతుంది. 5 రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే విడతలో అన్ని నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. అసోంలో 3వ చివరి దశ పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పశ్చిమ బెంగాల్లో 3వ విడత పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పశ్చిమ బెంగాల్లోని 31 అసెంబ్లీ నియోజకవర్గాలకు 3వ దశ పోలింగ్ లో నిర్వహిస్తారు. 24 పరగణాల జిల్లాలో 16 నియోజకవర్గాలకు, హుగ్లీ జిల్లాలో 8, కౌరా జిల్లాలో 7 నియోజకవర్గాలకు 3వ దశలో పోలింగ్ జరుగుతుంది. కాగా పశ్చిమ బెంగాల్లో ఇంకా మరో 5 విడతల్లో పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. పోలింగ్ జరగాల్సిన నియోజకవర్గాల్లో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. 4వ దశ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు సినీ నటి జయా బచ్చన్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా రోడ్ షో నిర్వహిస్తూ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అసోం రాష్ట్రంలో చివరి దశగా 40 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 126 నియోజకవర్గాలున్న అసోం అసెంబ్లీకి మొదటి దశలో 47, రెండవ దశలో 39 నియోజకవర్గాలకు పోలింగ్ పూర్తయింది. ఈ రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి కాంగ్రెస్ మిత్రపక్షాలకు మధ్య పోటీ నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ విస్తృతంగా పర్యటించారు. 234 అసెంబ్లీ నియోజకవర్గాలున్న తమిళనాడులో ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తారు. వీటితో పాటు కన్యాకుమారి లోక్సభ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరుగుతుంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన అన్నాడీఎంకే, బీజేపీ, ఇతర పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా చేపట్టిన అభివృద్ది పనులే తమను గెలిపిస్తాయని అన్నాడీఎంకే నేతలు ధీమాతో ఉన్నారు. డీఎంకే, కాంగ్రెస్ మిత్రపక్షాల కూటమి ఈసారి అధికారంలోకి వస్తామన్న ధీమాతో విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో 6,62,69,955 మంది ఓటర్లు ఉన్నారు. 175 మందిని ఎన్నికల పరిశీలకులుగా నియమించారు. కేరళలోని 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తారు. వీటితో పాటు మల్లాపురం లోక్సభ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరుగుతుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఎఫ్ కూటమికి, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి మధ్య తీవ్ర పోటీ ఉంది. అత్యధిక శాతం విద్యావంతులున్న ఈ రాష్ట్రంలో ఒకసారి ఎల్డీఎఫ్ కూటమికి, మరోసారి యూడీఎఫ్ కూటమికి అధికారం చేజిక్కడం సంప్రదాయంగా వస్తోంది. ఈసారి ఎల్డీఎఫ్ కూటమి రెండోసారి విజయం సాధిస్తే రికార్డు సృష్టించినట్లే అవుతుంది. పుదుచ్చేరిలోని 30 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు. మొత్తం 10,04,507 మంది ఓటర్లు ఉన్నారు. 1,558 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 30 స్థానాలకు గాను 289 మంది పురుషులు, 35 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. పోటీ ప్రధానంగా కాంగ్రెస్ కూటమికి, బీజేపీ కూటమికి మధ్య ఉంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఉప ఎన్నిక జరుగుతున్న నాగార్జునసాగర్లో ప్రచారం ఉధృతంగా కొనసాగుతోంది. ఈ నెల 17న నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంది. మొత్తం 41 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నప్పటికీ పోటీ ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య నెలకొంది. నాగార్జునసాగర్ పరిధిలోని పెద్ద ఊర మండలంలో మంత్రి జగదీష్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఎన్నికలు టీఆర్ఎస్ కు భారీ మెజార్టీ రావడం ఖాయమని అన్నారు. త్రిపురారం మండలంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి కె జానారెడ్డికి మద్దతుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ అంజనీ కుమార్ యాదవ్ తదితరులు ప్రచారం నిర్వహించారు. అనుమల మండలం, రామడుగు, చింతగూడెం మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థి పానుకోతు రవి పెద్దగూర మండలంలోని హజారిగూడెం, నాయుడుపాలెం గ్రామాల్లో రోడ్ షో నిర్వహించి ఓటర్లను కలుసుకున్నారు.
కరోనా మహమ్మారి మళ్లీ పంజాబ్ విస్తృతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమవుతున్నారు. ఈ నెల 8వ తేదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ సీఎంలతో భేటీ అవుతారు. కోవిడ్ తాజా పరిస్థితులు, వ్యాక్సినేషన్ సంబంధిత అంశాలపై చర్చించనున్నట్లు పీఎంఓ వర్గాలు తెలిపాయి. కరోనా పరిస్థితులపై మోదీ సీఎంలతో సమావేశం నిర్వహిస్తుండడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. గతేడాది కరోనా ఉధృతి సమయంలోనూ పలుమార్లు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అలాగే ఈ ఏడాది జనవరిలో టీకా పంపిణీ ప్రారంభానికి ముందు కూడా పీఎం సీఎంలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మార్చి 15న కూడా ముఖ్యమంత్రులతో సమీక్ష నిర్వహించిన మోదీ వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్, కోవిడ్ జాగ్రత్తలు, నిబంధనలను పాటించడం, వ్యాక్సినేషన్ ఈ పంచముఖ వ్యూహాన్ని అత్యంత నిబద్దతతో కట్టుదిట్టంగా అమలు చేస్తేనే వైరస్ను నియంత్రించవచ్చని అన్నారు. హైదరాబాద్లోని హైటెక్ సిటీ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సుమారు 67 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ బ్రిడ్జి ద్వారా హైటెక్ సిటీ ప్రాంతంలో ట్రాఫిక్ ఇక్కట్లు తొలగనున్నాయి. మూసాపేట, అంబేద్కర్ నగర్ నుంచి డంపింగ్ యార్డ్ వరకు నిర్మించిన రహదారిని కూడా కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగర శివారు మున్సిపాలిటీల్లో సమగ్ర డ్రైనేజీ వ్యవస్థను రూపొందిస్తామన్నారు. ఇందుకుగాను 3,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, నగర మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కరోనా తీవ్రతపై మంత్రి స్పందిస్తూ లాక్డౌన్ వద్దనుకుంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. కరోనా మహమ్మారి పూర్తిగా పోలేదని, అందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. రానున్న రోజుల్లో 50,000 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో మోడల్ జిల్లా గ్రంథాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్థులకు ఈ మోడల్ జిల్లా గ్రంథాలయం ఉపయోగపడుతుందన్నారు. డిజిటల్ లైబ్రరీలో 13 కంప్యూటర్లతో పాటు అన్ని రకాల పుస్తకాలు, మ్యాగజైన్లు అందుబాటులో ఉంచామన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు తేమ, తాలు లేని ధాన్యాన్ని తీసుకురావాలని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అన్నారు. వరంగల్ హరిత కాకతీయలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కోవిడ్-19 పై వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం, దేవాదుల సాగునీటి ప్రాజెక్టుల వల్లనే ఈసారి రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో యాసంగి ధాన్యం దిగుబడి పెరిగిందని అన్నారు. రైతులు ఇబ్బందులు పడవద్దని బ్యాంకు గ్యారంటీతో 20,000 కోట్లను ఏర్పాటు చేసి రైతుల నుండి యాసంగి పంట ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచుతామన్నారు. ప్రతి రైతుకు టోకెన్ అందిస్తామని, దానిపైన ఉన్న తేదీ ప్రకారం కొనుగోలు కేంద్రానికి రావాలన్నారు. దిగుబడి రాబోతున్నది, వరంగల్ జిల్లాలో కూడా ఎక్కువ వస్తున్నది. అది కేసీఆర్ దయ వల్ల, కాళేశ్వరం పూర్తి చేయటం వల్ల, దేవాదుల పూర్తి చేయటం వల్ల రావడం జరుగుతున్నది. కానీ దేశంలో ఎక్కడా కూడా ధాన్యం కొట్టలేదు. మన రాష్ట్రంలో పట్టిన ముఖ్యమంత్రి గారు చొరవ చూపెట్టి ధాన్యం కొంటున్నందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కేంద్రం కొన్ని చట్టాలు తీసుకురావటం వల్లనే కొంత ఇబ్బంది అయింది. కాబట్టి అయినా ముఖ్యమంత్రి గారు 20,000 కోట్లు బ్యాంక్ గ్యారెంటీ తోటి ఈ రోజు రైతులకు కొనటం చాలా హర్షించదగ్గ విషయం. ఐకేపీ ద్వారా కొంటాం, సొసైటీ ద్వారా కొంటాం, మార్కెటింగ్ శాఖ ద్వారా కొంటాం, ఓటీసీఎంఎస్ ద్వారా కూడా కొనటం కూడా జరుగుతుంది. ప్రతి దిక్కున కూడా అన్ని కూడా గన్నీ బ్యాగ్స్ ఇబ్బంది రాకుండా, గోదాములు ఇబ్బంది రాకుండా, ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది రాకుండా, రైస్ మిల్లర్లు ఇబ్బంది పెట్టకుండా అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. మాస్కులు తప్పకుండా పెట్టుకొని రావాలి. ప్రతి కేంద్రం దగ్గర కూడా ఒక మంచి టెంట్ అయినా, ఒక తడకలతోటి చిన్న పందిరి తిరిగానే వేసి రైతులకు ఇబ్బంది రాకుండా చేయాలని కూడా ఏర్పాటు చేస్తున్నాం. నేను డిపిఓలకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతున్నది. రైతులకు ఎప్పుడు కష్టం వచ్చినా నేనున్నాను అనే ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించే విధంగా ఈ సంవత్సరం కూడా మొత్తం పండించిన పంటను కొనుగోలు చేయడం, దానికి కావలసిన 20,000 కోట్ల రూపాయలు మరి సివిల్ సప్లై కార్పొరేషన్కు మరి మద్దతుగా వాళ్ళకి 20,000 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది
నిజంగా హామీ ఇవ్వడం అనేది చాలా రైతుల పట్ల ముఖ్యమంత్రి గారికి ఎంత ప్రేమ ఉందో దీని ద్వారా మరొకసారి రుజువైందని చెప్పి తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన అనంతరం సరిహద్దులు మార్చుకుని కొత్త రూపు సంతరించుకున్న ఖమ్మం జిల్లా సమగ్ర స్వరూపం అభివృద్ధిపై మన జిల్లా మన ప్రగతి శీర్షికన దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. మీ జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు, జిల్లాలోని జీవనోపాధి విధానాలు, ఉపాధి కల్పన కేంద్రాలు, నీటి వనరులు, పాడి పంటలు, ప్రకృతి అందాలు, చారిత్రక పర్యాటక స్థలాలు, సాంస్కృతిక వారసత్వం, గిరిజనాభివృద్ధి, ఇలా మీ జిల్లా సమగ్ర స్వరూపాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది మన జిల్లా మన ప్రగతి. మీ దూరదర్శన్ యాదగిరిలో. ఖమ్మం జిల్లా రాజకీయ చైతన్యం కలిగిన జిల్లా. ఇక్కడి నుండి ఎంతో మంది ప్రముఖులు రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. ప్రస్తుతం రవాణా శాఖ మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. జిల్లాలో ఐటీ కారిడార్ నిర్మాణాన్ని వేగిరపరిచారు. ఈ ఐటీ కారిడార్లో ప్రముఖ విదేశీ కంపెనీలు భాగస్వాములయ్యాయి. ఇటీవల నిరుద్యోగ యువతకు జాబ్ మేళా నిర్వహించి వివిధ కంపెనీల్లో 300 మంది యువతకు ఉపాధి కల్పించారు. జిల్లాలో సాగునీటి వనరులు అధికంగా ఉండడంతో వరి, మిర్చి, పత్తి, మొక్కజొన్న పంటలను ఇక్కడ రైతులు పండిస్తుంటారు. పాలేరు రిజర్వాయర్లో పాలేరు నియోజకవర్గం సస్యశ్యామలమైంది. ఎటు చూసినా పచ్చని పొలాలతో అలరారుతుంది. చెరువులు, బావులు, సాగర్ కాలువల నుండి పుష్కలంగా సాగునీరు అందుతుండటంతో వేలాది మంది వ్యవసాయ కూలీలకు ఉపాధి దొరుకుతోంది. ప్రస్తుతం పాలేరు నియోజకవర్గంలో 151,000 ఎకరాల్లో వరి, 3,423 ఎకరాల్లో పండ్ల తోటలు, 11,878 ఎకరాల్లో మిర్చి, 787 ఎకరాల్లో కూరగాయల తోటలు సాగవుతున్నాయి. జిల్లాలో నిర్మాణంలో ఉన్న సీతారామ పథకం పూర్తయితే అదనంగా మరికొన్ని వేల ఎకరాలకు సాగు అందనుంది. ఖమ్మం జిల్లా గ్రానైట్కి ప్రసిద్ధి. ఈ జిల్లా నుండి గ్రానైట్ వివిధ దేశాలకు ఎగుమతి అవుతోంది. నాణ్యమైన గ్రానైట్ అభివృద్ధిలో ఖమ్మం జిల్లా పెట్టింది పేరు. 5 ఏళ్ల క్రితం కార్పొరేషన్గా మారిన తర్వాత ఖమ్మం నగరంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. దాదాపు 4 లక్షల జనాభా ఉన్న ఖమ్మంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రజాప్రతినిధులు, పాలనా యంత్రాంగం అధిక ప్రాధాన్యమిచ్చింది. ఖమ్మంలో ఇరుకుగా ఉన్న రహదారులను విస్తరించి 2 వరుసల రహదారిగా అభివృద్ధి చేశారు. అలాగే లకారం ట్యాంక్ బండ్, వైకుంఠధామం, నూతన బస్టాండ్, 1000 2 పడకల ఇళ్ల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేశారు. ముఖ్యంగా లకారం ట్యాంక్ బండ్ సందర్శకులను ఆకర్షిస్తోంది. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయం నిర్మించి భక్త రామదాసుగా ఖ్యాతి గడించిన కంచర్ల గోపన సొంత గ్రామం నేలకొండపల్లి. ఖమ్మం జిల్లా పరిధి కిందకు వచ్చే ఈ గ్రామంలో ప్రతి ఏటా రామదాసు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. 3 కోట్ల రూపాయలతో ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాతో సహా పలు ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు ఉత్సవాల్లో పాల్గొంటారు. ఖమ్మం జిల్లాలో శైవ క్షేత్రాల్లో శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. మధిర, కూడలి, సత్తుపల్లిలోని శైవ క్షేత్రాలు నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఖమ్మాన్ని గత 5 సంవత్సరాల క్రితం ఇప్పుడు చూసుకుంటే రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఇరుకు రోడ్లు, అట్లనే రహదారులు సరిగా లేనటువంటి ప్రాంతం ఉండేది. ఇప్పుడు అలాంటిది మంత్రి గారి చొరవతో ఎన్నో హంగులతోటి ఖమ్మం ఒక సుందరీకరణ పట్టణంగా తీర్చిదిద్దారు. ఖమ్మం జిల్లాలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు, అలాగే వారు ఒకే చోట వివిధ రకాల ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పేరుతో ఖమ్మం నూతన బస్టాండ్ వద్ద ఒక మార్కెట్ని ఏర్పాటు చేసింది. ఇది ఎంతో ప్రాచుర్యం పొందింది. రైతులు నేరుగా తమ ఉత్పత్తులను ఇక్కడ తీసుకొచ్చి అమ్మటం ద్వారా ఆ లాభాలు కూడా ఆర్జిస్తున్నారు. అదేవిధంగా వారికి కావాల్సిన సౌకర్యాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది ఎంతో మంచిదని చెప్పి రైతులు చెప్పడం కూడా జరుగుతోంది. ఖమ్మం నుంచి దూరదర్శన్ విలేకరి ఫణికుమార్. ప్రతి ఏటా పరీక్షలకు ముందు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ప్రధాని మోదీ నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమం ఈ నెల 7న నిర్వహిస్తున్నారు. కోవిడ్ దృష్ట్యా 2021 సంవత్సరానికి గాను ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. బుధవారం సాయంత్రం 7 గంటలకు పరీక్షా పే చర్చను వీక్షించాలంటూ ప్రధాని మోదీ ట్విట్టర్లో కోరారు. ఏప్రిల్ 7వ తేదీ సాయంత్రం 7 గంటలకు పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఒత్తిడిని తగ్గించుకోవాలన్నారు.
విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో కొత్త పద్ధతిలో విస్తృత అంశాలపై అనేక ఆసక్తికర ప్రశ్నలతో చిరస్మరణీయమైన చర్చ జరుగుతుందని ప్రధాని కార్యాలయం తెలిపింది. ఈ కార్యక్రమం సందర్భంగా విద్యార్థులు అడిగే పలు ప్రశ్నలకు ప్రధాని సమాధానాలిస్తారు. భయాన్ని విడిచిపెట్టి పరీక్షలను ధైర్యంగా ఎలా రాయాలో విద్యార్థులకు ప్రధాని వివరిస్తారు. తెలంగాణలో మరోసారి లాక్డౌన్ అంటూ 4 రోజుల క్రితం ఒక నకిలీ జీవో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు పోలీసులు ఈ వార్త ఫేక్ అని వివరించారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు ఫేక్ జీవో తయారు చేసిన వ్యక్తి కోసం గాలించారు. తాజాగా రాత్రిపూట లాక్డౌన్ జీవో అంటూ రిలీజ్ చేసిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకున్నట్లు హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ తెలిపారు. ప్రభుత్వ జీవోను నకిలీవి తయారు చేసిన పక్షంలో అటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒక ఫేక్ జియో ద్వారా వేరియస్ సోషల్ మీడియాలో తర్వాత మీడియాలో అండ్ అదర్ గ్రూప్స్లో సర్క్యులేషన్ జరిగింది. మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ జియో అంటే ఇది ఒక మోస్ట్ సీరియస్ డాక్యుమెంట్ ఉంది. గవర్నమెంట్ జియో అంటే ఇట్ షోస్ ది పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ఒక డెమోక్రటిక్ సెటప్లో ఇట్ షోస్ ద విల్ ది యాక్షన్ ప్లాన్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇది మోస్ట్ సీరియస్ డాక్యుమెంట్ ఉంది. హూ క్రియేటెడ్ దిస్ ఫేక్ జియో ఆన్ 1st April అతనికి హీ వాజ్ అరెస్టెడ్ అండ్ అరెస్ట్ తర్వాత ఒక డెల్ ల్యాప్టాప్ అండ్ ఐఫోన్ విచ్ వాజ్ యూజ్డ్ ఫర్ దిస్ క్రైమ్ ఇదికి సీజర్ కూడా జరిగింది. శ్రీపతి సంజీవ్ కుమార్ ఏజ్ 48 years చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నారు ఒక ప్రైవేట్ కంపెనీలో. రెసిడెంట్ ఆఫ్ మాదాపూర్, ఒరిజినలీ నేటివ్ ఆఫ్ దర్గాహ్ మిత్తా, నెల్లూరు టౌన్, ఆంధ్రప్రదేశ్. ఇదిలో వేరియస్ సెక్షన్స్ లైక్ 469, 419, 468 and IT Act other case sections will also be there in the remand report. మావోయిస్టులపై చర్యలను ఉధృతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో అమరులైన జవాన్ల త్యాగాలను వృధా కానివ్వని స్పష్టం చేశారు. శనివారం ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాల మావోయిస్టుల ఘాతుక నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి ఈ రోజు జగదల్పూర్ సందర్శించారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్తో కలిసి అమరులైన 23 మంది జవాన్ల పార్థివ దేహాల వద్ద నివాళులర్పించారు. ఘటనా ప్రాంతం సమీపంలోని సీఆర్పీఎఫ్ శిబిరాన్ని సందర్శించారు. మావోయిస్టుల దాడిపై ఉన్నతాధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టుల దుశ్చర్యను ఖండించారు. అమరులైన జవాన్ల త్యాగాలను దేశం ఎల్లప్పటికీ గుర్తుపెట్టుకుంటుందన్నారు. మన బలగాల మనోధైర్యం ఎక్కువన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ముమ్మరం చేస్తాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఎదురు కాల్పుల తర్వాత కనిపించకుండా పోయిన 210వ కోబ్రా బెటాలియన్కు చెందిన ఒక కమాండో కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అతను తమ ఆధీనంలో ఉన్నట్లు మావోయిస్టులు ఒక లేఖను విడుదల చేశారు. इस प्रकार के घटनाएं सामने आती हैं. विकास के मोर्चे पर भी ढेर सारे काम हुए हैं. कोरोना के कारण थोड़ी गति विगत 1 साल में मंद हुई है, मगर मैं मानता हूं कि जितने भी सुझाव ट्राइबल जनप्रतिनिधि की ओर से, मुख्यमंत्री छत्तीसगढ़ की ओर से, छत्तीसगढ़ के सांसदों की ओर से मिले हैं, वो सभी पर అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర హోంమంత్రి ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను సీఎం ఉద్దవ్ ఠాక్రేకు పంపించారు. అనిల్ దేశ్ముఖ్ పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయాలంటూ బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నైతికపరమైన కారణాలతో పదవికి రాజీనామా చేస్తున్నట్లు దేశ్ముఖ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనపై విచారణ జరుగుతున్నందున హోంమంత్రి పదవిలో కొనసాగడం ఇష్టం లేదని ముఖ్యమంత్రికి పంపిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ముంబైలోని ముఖేష్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల వాహనం కేసులో అరెస్టైన అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ సచిన్ వాజేకు దేశ్ముఖ్ ప్రతి నెల 100 కోట్ల రూపాయల వసూళ్లను లక్ష్యంగా పెట్టారంటూ పరంబీర్ అనిల్ దేశ్ముఖ్ పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు తాజా పరిణామాలపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. అనిల్ దేశ్ముఖ్ పై వచ్చిన ఆరోపణలను సీబీఐ సమగ్రంగా దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు.
కోవిడ్-19 మహమ్మారిపై రేపు దేశవ్యాప్తంగా ప్రచారోద్యమం ప్రారంభమవుతోంది. వైరస్ ను కట్టడి చేసేందుకు గతంలో నిర్వహించిన జన్ ఆందోళన్ ఉద్యమం తరహాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 14 వరకు కొనసాగనున్న ప్రచారం ద్వారా కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. గత కొద్ది రోజులుగా దేశంలో కోవిడ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైరస్ పరిస్థితిపై ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. వైరస్ ను తిరిగి అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, 2 గజాల దూరం పాటించడం తదితర నిబంధనలు పాటించేలా ప్రచారాన్ని చేపట్టాలని ప్రధానమంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నుంచి 9 రోజుల పాటు కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలు, ఆరోగ్య కేంద్రాల వద్ద 100% కోవిడ్ నిబంధనలు అనుసరించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు పాల్గొంటాయి. ఇదిలా ఉండగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈరోజు రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైరస్ కట్టడి చేయడంపై ఆయన రాష్ట్రాలకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ రాష్ట్రంలో వైరస్ ను అదుపు చేసేందుకు తీసుకున్న చర్యలను వివరించారు. కాగా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న 11 రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో డాక్టర్ హర్షవర్ధన్ రేపు మరొక సమావేశాన్ని నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 103,558 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ దేశంలోకి అడుగుపెట్టిన తర్వాత రోజువారీ కేసులు ఈ స్థాయిలో రావడం ఇదే తొలిసారి. వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న కేసులో సగానికి పైగా కేసులు ఒక్క మహారాష్ట్ర నుంచే ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 103,558 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,25,89,067 మంది వైరస్ బారిన పడ్డారు. కొత్తగా 52,847 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,16,82,136కి చేరింది. దేశవ్యాప్తంగా 7,41,830 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 7,91,00,000 మంది వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. ఇలా ఉండగా రాష్ట్రంలో కూడా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. ఖైరతాబాద్ లో జరిగిన జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. బలహీన వర్గాల సంక్షేమానికి నిరంతరం పట్టుబడిన జగ్జీవన్ రామ్ మార్గదర్శనం చేస్తారని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, శాసనసభ్యుడు రసమై బాలకిషన్ దివంగత నేత విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు. స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘ సంస్కృతగా తన పరిపాలనా దక్షతతో జగ్జీవన్ రామ్ అఖండ భారతావనికి విశేష సేవలందించారని మంత్రి ఈటెల పేర్కొన్నారు. గాంధీభవన్లో జరిగిన కార్యక్రమంలో పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఇతర నేతలు జగ్జీవన్ రామ్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. మానవత్వం, సమానత్వం, హక్కులు అంటూ అందరి గురించి తీవ్రంగా ఆలోచించిన వ్యక్తి జగ్జీవన్ రామ్ అని పొన్నాల పేర్కొన్నారు. బషీర్బాగ్ వద్ద ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మోత్కుపల్లి నరసింహులు తదితరులు పుష్పాంజలి ఘటించారు. హైదరాబాద్ రామంతపూర్లోని దూరదర్శన్ కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జగ్జీవన్ రామ్ చిత్రపటం వద్ద అధికారులు, సిబ్బంది పుష్పాంజలి ఘటించారు. అనంతరం జరిగిన సమావేశంలో డైరెక్టర్ ఇంజనీర్ నర్సయ్య, ప్రాంతీయ వార్తా విభాగం అధినేత ఏ సురేఖ, ప్రోగ్రాం హెడ్ బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ చేసిన కృషిని కొనియాడారు. ఆయన కలల సాకారానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. హి వాస్ బార్న్ ఇన్ బీహార్ స్టేట్. అంటే వాళ్ళ ఫాదర్ కూడా ఏంటంటే హి వాస్ వర్క్డ్ ఇన్ పెషావర్. ఐ థింక్ ఇన్ డ్యూరింగ్ దట్ టైమ్ ఇట్ వాజ్ ఇన్ ఇండియా ఓన్లీ. అంటే పెషావర్, పాకిస్తాన్లో ఉన్న పెషావర్లోనే హి వాజ్ వర్క్ విత్ బ్రిటిష్ ఆర్మీ. తను ఇంకా తన ఫ్యామిలీ నీడ్స్ కోసం హి హస్ కమ్ బ్యాక్ టు బీహార్ అండ్ తన పిల్లల్ని అదే బీహార్లో చదివించుకుందామని చదివించుకుంటుంటే తనకి ఏదైతే ప్రీ మెట్రికులేషన్లో తనకున్న అనుభవాలతోటి తను ఇచ్చిన స్పీచ్కి మన మదన్ మోహన్ మాలవ్య అని ఆయన పెద్ద ఆయన వచ్చినప్పుడు ఆయన ఇన్స్పైర్ అయిపోయి హి హస్ కాల్డ్ హిమ్ ఫర్ ది ఆఫ్టర్ పోస్ట్ మెట్రికులేషన్. ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ గారి బర్త్డే 5th April 1908లో పుట్టారు. Ara district, Bihar, and he was very much interested in studies. Father was in the army, and
he was away most of the time. ఇంట్లో ఉండేవాళ్ళు కాదు. కానీ ఈయన పర్సనల్ ఇంట్రెస్ట్ చదువు అంటే చాలా ఇష్టం. From his district he was the first person to pursue higher studies. చాలా రికార్డ్స్ బాబు జగజీవన్ రామ్ has broken. He is not a politician, ఒక స్టేట్స్మన్ అని చెప్పుకోవచ్చు. He went into governance for 50 years record. International Congress లో 50 years, several portfolios, food, agriculture, defense, railways also he has held, communications. So in a stalwart anamata, he is actually the forerunner for all the ministries, being the best minister in all the portfolios. ఆయన ఫస్ట్ 1935లో బీహార్ అసెంబ్లీకి, అప్పటికి మనకి ఇండిపెండెన్స్ రాకపోయినప్పుడు కూడా ఫస్ట్ ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 1936 నుంచి 1986 వరకు, అంటే ఆల్మోస్ట్ 50 years యాజ్ ఏ పార్లమెంటేరియన్గా, ఒక లెజిస్లేటర్గాను ఈ దేశానికి సేవ చేయడం జరిగింది. అలాగే నెహ్రూ గవర్నమెంట్లో అయితే ఫస్ట్ యంగెస్ట్ క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నటువంటి ఒక హెల్త్ లేబర్ మినిస్ట్రీకి మంత్రిగా పనిచేయడం కూడా జరిగింది. దాని తర్వాత అలాగే మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేటువంటిది ఫస్ట్ పెట్టినప్పుడు దాంట్లో అంబేద్కర్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఆ కమిటీలో మెంబర్గా కూడాను బాబు జగజీవన్ రావు గారు ఉన్నారు. అలాగే మన ఇండియాకి పాకిస్తాన్కి 1971లో వార్ జరిగింది. అప్పటికి బంగ్లాదేశ్ అనేటువంటి కంట్రీ పాకిస్తాన్లోనే ఉంది. అప్పుడు డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బాబు జగజీవన్ రామ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఖమ్మంలోని శ్రీశ్రీ సర్కిల్ వద్ద బాబు జగజీవన్ రామ్ కాంస్య విగ్రహానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ పేద ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేశారు. ప్రస్తుత రాజకీయ నాయకులు జగజీవన్ రామ్ ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. వనపర్తి జిల్లాలో పలు కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. బాబు జగజీవన్ రామ్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. వనపర్తి జిల్లాలో అధునాతన సౌకర్యాలతో 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వివిధ కారణాల చేత ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న 70 మందికి చెక్కులను పంపిణీ చేశారు. వనపర్తిలో ప్రారంభమైన రోడ్ల విస్తరణ కొనసాగింపుగా నేడు పానగల్ రోడ్డులో స్వచ్ఛందంగా ఒక కుటుంబం ముందుకు వచ్చి తమ ఇళ్లను తామే తొలగించుకోవడం అభినందనీయమని నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ రోడ్ల విస్తరణ పట్ల ప్రజలకు ఉండేటువంటి కాంక్ష ఎంత బలమైందో తెలియజేస్తా ఉంది. మేము రేపటి మా పిల్లల భవిష్యత్తు కోసమైనా వనపర్తి జిల్లా కేంద్రం సకల వసతులతో వర్ధిల్లాలంటే ఇక్కడ మేమందరం కూడా సహకరించాలి. రేపటి తరం కోసం ఇది అవసరం. అందుకోసం మేము తాత్కాలిక ప్రయోజనాలు చూడకుండా రేపటి దినాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ప్రభుత్వానికి సహకరిస్తున్నామని చెప్పి వాళ్ళు స్వయంగా చెప్పడం జరిగింది. ఈ స్ఫూర్తిని నేను మనసారా అభినందిస్తూ, మనిషిని మనిషిగా సమానత్వ భావంతో చూడాలన్న డాక్టర్ బాబు జగజీవన్ రామ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా దేశంలో ఇంకా అక్కడక్కడ అసమానత్వం కనబడుతోందని, వ్యత్యాసాలు లేని సమాజాన్ని మనిషిని మనిషిగా చూడాలన్న సదాశయంతో మంచి గొప్ప సందేశం ఇచ్చిన డాక్టర్ బాబు జగజీవన్ రామ్, బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఇప్పటి తరం పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో వారు జగజీవన్ రామ్ గారు దాదాపు 6-7 కేంద్ర మంత్రి శాఖలు నిర్వహించి, రక్షణ శాఖను కూడా నిర్వహించి భారతదేశాన్ని కాపాడుకోవడానికి, భారతదేశంలో ఉన్నటువంటి పౌరులను కాపాడుకోవడానికి శక్తివంతం లేకుండా కృషి చేసి అనేక శాఖలు, వ్యవసాయ శాఖ, చాలా శాఖలు, దాదాపు ఒక 6-7 శాఖలు నిర్వహించి జాతికి పేరు తెచ్చినటువంటి వ్యక్తి. నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అని కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ అన్నారు. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 114వ జయంతిని పురస్కరించుకుని మంచిర్యాల చౌరస్తా వద్ద బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ కె శశాంక, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అట్టడుగు మూలాల నుంచి చైతన్యవంతమైన స్ఫూర్తితో అణగారిన వర్గాల ప్రతినిధిగా వారి సంక్షేమాభివృద్ధి పరమావధిగా ప్రతిభా పాటవాలతో ఎదిగి భారతదేశ ఉప ప్రధానిగా రక్షణ మంత్రిగా ఎన్నో అత్యున్నతమైన పదవులకు వన్నె తెచ్చిన స్ఫూర్తిదాయక నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని వారు అన్నారు. ఎన్నో అవరోధాలు అడ్డంకులను ఎదుర్కొని నిమ్న జాతి సామాజిక వర్గాలకు న్యాయం జరగాలని పోరాటం చేశారని గుర్తు చేశారు. దళితుల సంక్షేమం కోసం అణగారిన వర్గాల అభివృద్ధి పదంలో తీసుకురావడానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని మెదక్ జిల్లా మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ అన్నారు. తూప్రాన్ బస్టాండ్లో ఉన్న జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎస్సీ అభివృద్ధి అధికార ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిల్ వెంకటేష్ మాట్లాడుతూ బడుగు వర్గాల నుండి ఉన్నత చదువులు చదివి బీహార్ నుండి వచ్చిన గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. జనం కోసమే జీవితం అంకితం చేసి పోరాడిన మహనీయుడని అన్నారు. బంగ్లాదేశ్ ఇండియా యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా 1967-68లో తీవ్ర కరువు కాలంలో వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవం తీసుకొచ్చారని అన్నారు. ఆ రోజుల్లో కూడా అంత గొప్ప నాయకుడు ఆయన తయారైన అంత అణిచివేతను కూడా ఎదుర్కొని మరి గొప్ప గొప్ప నాయకులం మేము గొప్ప కులాలం మేము అగ్రవర్ణాలం అనే వారి యొక్క పీకను అణిచి మరి ఆ రోజుల్లో కూడా ఆయన ఎంతో మేధోశక్తితో మరి ఆయన గొప్ప రాజనీతిజ్ఞతను మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో రేపు అసెంబ్లీ ఎన్నికలు. అసోంలో తుది విడత, పశ్చిమ బెంగాల్లో 3వ విడత పోలింగ్. నగర శివారు మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడి. హైటెక్ సిటీ వద్ద రైల్ అండర్ బ్రిడ్జ్ ప్రారంభం. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో అమరులైన జవాన్లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళి. మావోయిస్టుల కార్యకలాపాలను అణచివేస్తామని హామీ. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ రాజీనామా. నిందితులను కఠినంగా శిక్షించాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ డిమాండ్. బాబు జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళి. దివంగత నేత కలలను సాకారం చేయాలని ప్రముఖుల పిలుపు.